చెప్పానంటే గనక నా బాధ్యత ఏంటి? నేను గుళ్ళో అర్చకుడిని. స్వామివారు ఏమనుకున్నారు? "అరేయ్ పిచ్చివాడా! నిన్ను నువ్వు రక్షించుకుంటే సరిపోతుందా? నీ ద్వారా నేను ఎంతోమందిని రక్షించాలనుకుంటూ ఉన్నాను. నువ్వు ఏదైతే మంత్రాన్ని ఒక ఆహ్, ఆయుధంగా పట్టుకొని మంత్రం కడదామనుకుంటున్నావో, ఆ మంత్రాన్ని అనేక మందికి ఆయుధంగా పంపించు. అందరిని కూడా నా చెత్తన కిందకు చేర్చి, నా గొడుగు కిందకు వారందరిని చేర్చి రక్షించాలనుకుంటూ ఉన్నాను" అనే సంకల్పాన్ని, నీకంటే ఏదో కాస్త విజ్ఞానం ఉంది, ఈ మంత్రం పెట్టుకొని పెడదాం అనుకుంటున్నావు. ఈ మాత్రం విజ్ఞానం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా నా భక్తులు. వాళ్ళందరూ రక్షించాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి వారందరికీ ఈ మంత్రం చేర్చి ఎలాగోలా అందరూ రక్షింపజేయడానికి ఒక ఆయుధంగా వాడుకోండి అని చెప్పినట్టు స్వామివారు నా మనసులో సంకల్పాన్ని కల్పించారండి. కల్పించిన తర్వాత ఇంటికొచ్చి పడుకొని ఆలోచించాను. ఈ మంత్రము మనకు ఆ ఆ సమయంలో ఆపదలో ఉన్న అందరం కూడా మానసిక స్థితి అందరికీ ఒకే రకంగా ఉంది కాబట్టి, అందరం చాలా భక్తిగా గనక స్వామిని వేడుకుంటూ ఈ మంత్రాన్ని గనక ఒక 1,000,000 సార్లు సామూహికంగా చేయగలిగితే గనక స్వామి అనుగ్రహంతో ఏమో బయటపడతామేమో అనే ఉద్దేశ్యం కలిగింది. మరి 1,000,000 సార్లు చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, భక్తుల సహకారం కావాలి. అప్పుడు మా దేవాలయాల్లో కేవలం సోషల్ మీడియా వాడుకొని వాట్సాప్ గ్రూపులు వాడుకుంటూ ఉన్నాను తప్ప కానీ, ఇలా ప్రత్యేకంగా స్వామివారి కూడా గ్రూప్ పెట్టుకోలేదు. భక్తులకు ఏదైనా అవసరమైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాము ఫోన్ల ద్వారా, అంతవరకే జరుగుతూ ఉంది. వాట్సాప్ గ్రూపులు పెట్టుకోలే. ఫస్ట్ టైము ఈ కోటి నామం చేయాలని సంకల్పించుకున్న తర్వాత మా గుడికొచ్చే భక్తులందరినీ కూడా స్వామివారి పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి, కోదండరామస్వామి భక్త బృందం అనే గ్రూప్ ఏర్పాటు చేసుకొని, ఆ గ్రూప్ ద్వారా భక్తులందరికీ కూడా విషయం తెలియపరిచి, ఈ 1,000,000 సార్లు చేద్దాం అనుకుంటున్నాము. ఆసక్తి ఉన్నవారందరూ కూడా ఈ మంత్రానికి ఒక సంకల్పం ఇస్తాను, చక్కగా సంకల్పం తీసుకొని అందరూ కూడా ఆ సంకల్పం చేసి ఒక ధ్యాన శ్లోకం పెట్టుకొని చక్కగా నిత్యము మంత్రం జపించండి. అలాగనే పరిసమాప్తి ఎలా చేయాలో చెప్తాను, చక్కగా అలా పరిసమాప్తి చేయండి. ప్రతిరోజు మీరు ఎంతైతే జపం చేస్తారో ఆ జపాన్ని నా వాట్సాప్ గ్రూపులో మీరు పోస్ట్ చేయండి. ఇలా మొత్తం కూడి 1,000,000 సార్లు అయిన తర్వాత స్వామివారికి పూర్ణాహుతి సమర్పిద్దామని చెప్పినట్టు ఒక కల్పాన్ని ప్రత్యేకంగా స్వామివారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా నేను డిజైన్ చేయడం జరిగింది. చేసుకొని అది చేస్తూ ఉన్న సమయంలో స్వామివారు అనుకున్నారండి, అరే నా భక్తులు ఈ తనాల్లో ఈ ప్రాంతంలో మాత్రమే లేరురా, నేను అనుగ్రహించాలని భక్తులు చాలా చాలా చోట్ల ఉన్నారు, వారందరినీ కూడా ఇక్కడ కలపాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి దానికి ఎందుకంటే భగవంతుడు ఏం చేద్దాం అనుకున్న ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళికలో భాగంగానే వ్యక్తులు కలుస్తూ ఉంటారు, వాళ్ళందరూ టూల్స్ అవుతూ ఉంటారు. ఈ ప్రణాళికలో భాగంగా స్వామివారికి ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికలో ఇవాళ ఇంకా వేరే వేరే గ్రూపుల్లో ఎవరైతే మన దేవస్థానం భక్తులు ఉన్నారో వారందరినీ స్వామివారు కలపాలనుకున్నారు. కాబట్టి ఆ సమయంలో మన మిత్రుడు మన దత్తాత్రేయ గ్రూపులో ఒక ఆయన ఉంటారు, సంతోష్ గారు అని చెప్పేసి